2019లో వీళ్ళు చేసినటువంటి విధానాల వల్ల వందల మంది పని లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి గత ప్రభుత్వం మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా మంది నాశనం అయిపోయారు అధ్యక్ష. ఇదే కాకుండా ఆ రోజు కొన్ని సంస్థలకి ఆ రోజున మరి ఈ శాండ్ మైనింగ్ సంబంధించినంత కూడా మిస్టర్ జయప్రకాష్ జేపీ సంస్థ వాళ్ళకి అప్పచెప్పేశారు అధ్యక్ష. మొత్తం కూడా దాదాపు 475 రూపాయలకి, అదేవిధంగా డీసెంట్రేషన్ పాయింట్ అయితే 675 రూపాయలు, 6 నెలల పాటు 1528 కోట్లకి వాళ్ళకి ఇచ్చేశారు అధ్యక్ష. అంటే ప్రజలకి మేము ఇచ్చినటువంటి ఉచితాన్ని తీసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి మరి ఇది ఎక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే పెద్ద ఎత్తున 100 కోట్లు 1000 కోట్లు దోచేసుకున్నటువంటి పరిస్థితి లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జరిగింది అధ్యక్ష. ఇవాళ దాదాపు ఏదైతే ఈ 1528 కోట్లు కూడా వాళ్ళు కట్టకుండా మరి ఎగ్గొట్టినటువంటి సందర్భం అధ్యక్ష. దాదాపు 850 కోట్లు సభ్యులు అడిగిన దానికి అంటే కొద్దిగా మనం చెప్పాలి కదా అధ్యక్ష, ఏం జరిగిందని కూడా 850 కోట్లు వాళ్ళు ఎగ్గొట్టేశారు అధ్యక్ష. వాళ్ళకి ఏం చేశారు, మళ్ళీ వాళ్ళకి ఎటువంటి బ్యాంక్ గ్యారంటీ ఉంటే బ్యాంక్ గ్యారంటీ రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష. ఎటువంటి బాకీ లేదని చెప్పి ఇచ్చేశారంటే తీసుకుంటూ జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ మంత్ వస్తుంది, ఏప్రిల్లో వస్తున్నాయి. దీని వెనక ఎవరెవరున్నారో మొత్తం కూడా బయటకు వస్తారు అధ్యక్ష. ఇదే కాకుండా వీళ్ళు మళ్ళీ తీసుకెళ్లి సెకండ్ మళ్ళీ 6 నెలలు ఉచితంగా అసలు చేయరు, లెక్క పక్క లేకుండా 6 నెలలు దోచేసుకున్నారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఇంకో సంస్థ ప్రతిమా అండ్ జీసీ కేసు వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఇదే రకంగా దోచేసుకుని అసలు కనీసం రికార్డ్స్ ఇవ్వకుండా గవర్నమెంట్కి ఇవ్వకుండా ఇద్దరి మీద దాదాపు 1200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగించారు అధ్యక్ష. ఈ సంస్థ వాళ్ళు బెస్కంతా కూడా ఉచితంగా దోచుకుని దీంట్లో దళారులు అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ఆ రోజు కూడా ఉన్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. మరి ఎందుకంటే మరి ఏం చెప్పాలి, ఎందుకనే ఆ రోజున ఎన్జిటి వాళ్ళు కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అనేక కేసులు రావడం, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కలెక్టర్లు కూడా మరి కోర్టుకి వెళ్ళి దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి, దాంట్లో ఫైన్స్ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఈ రకంగా వాళ్ళు చేసి ఇప్పుడు మేము ఒక మంచి పాలసీ తీసుకొచ్చాం అధ్యక్ష. ఇవాళ ఈ మంచి పాలసీ వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా సరే అందుబాటులో వచ్చే విధంగా చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు చెప్తా ఉన్నారు, స్టాక్ యార్డ్స్ లో 80 లక్షల టన్నులు ఉన్నాయి. అంత అభూత కల్పన అధ్యక్ష. 43 టన్నులు మేము చెప్తున్నాం, 43 లక్షల టన్నులు మాత్రమే ఆ రోజున రికార్డెడ్ గా ఉంది మా దగ్గర. ఇప్పుడు మీరు ఎవరో ఆ సంస్థ లేదు, జీసీ కేసీ లేదు, వాళ్ళ ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళు ఏదో ఉందని చెప్పి ఏదో లెక్కలు చెప్పేసి ఎట్లా అధ్యక్ష. మేము ఆ రోజున మైనింగ్ డిపార్ట్మెంట్ ఏడీలు కానీ డీడీలు కానీ జిల్లాల్లో కలెక్టర్లు పెట్టుకుని కలెక్టర్ల సమక్షంలో వాళ్ళు మొత్తం కూడా ఆ స్టాక్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 43 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది అధ్యక్ష. 86 స్టాక్ పాయింట్స్ లో ఇది అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. ఇప్పుడు గౌరవులు త్రిమూర్తి గారు చెప్పినట్టుగా 86 స్టాక్ పాయింట్స్, ఒకవేళ 86 లక్షలు అనుకుంటారు, 86 స్టాక్ పాయింట్స్ లో ఇది 43 లక్షల మెట్రిక్ టన్నుని అప్పుడు ఆ రోజున ఉంది అధ్యక్ష. దాన్ని జిల్లా కలెక్టర్లు ఆ రోజునటువంటి అవసరాల కోసం దాన్ని వాడాం. అప్పుడు మనకి మాన్సూన్ పీరియడ్ కి సంబంధించి బ్యాన్ ఉంటుంది అధ్యక్ష. దాని తర్వాత మొత్తం అన్ని కూడా స్టాక్ పాయింట్స్ అన్ని కూడా మరి 136 ఇప్పుడు మనం ఇచ్చినటువంటి దాంట్లో కలెక్టర్స్ ఒక కమిటీ వేసాం, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ వేసాం అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ వాళ్ళే దీని మీద నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ MS నెంబర్ 43 ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ట్రాన్స్పరెంట్ గా ఫ్రీ శాండ్ పాలసీ మెకానిజం తీసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గంటాపదని చెప్తున్నాను. దానివల్ల ఈరోజు దాన్ని మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ సరళీకృతం చేసుకుంటా దాన్ని మొత్తం కూడా టెక్నాలజీతో కూడుకుని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎవరు కావాలన్నా ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి కూడా మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పి ఏదైతే ఆ రోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ కోసం ఆ రోజున లెవీ ఏదో ఒక 88 రూపాయలు ఉండేది అధ్యక్ష, అది డిస్ట్రిక్ట్ అవసరాల కోసం పెడితే చెప్పేదండి, నేను చెప్పాక మీరు అడగండి. 88 రూపాయలు పెట్టాం. తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ రీచ్ లో లోడింగ్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే వాళ్ళు కట్టుకోవాలి. ఈ 88 కూడా ప్రజలకు భారం కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో MS నెంబర్ 66 ద్వారా ఆ 88 రూపాయలు అవి కూడా తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మొత్తం ఉచితంగా సీనిస్తున్నాం అధ్యక్ష. కేవలం వాళ్ళు లోడింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వాళ్ళ ఇంటికి శాండ్ తీసుకెళ్లి వాళ్ళు తీసుకునే విధంగా
ఇవాళ ఏర్పాటు చేస్తుంది అధ్యక్ష. అలాగే బుల్లకాట్స్ వాళ్ళకి ఏదైనా ఎడ్ల బండ్లు ఉంటే ట్రాక్టర్లు ఉంటే వాళ్ళే వచ్చి ఆ పాయింట్స్ దగ్గర నుంచి వాళ్ళే లోడ్ చేసుకుని ఫ్రీగా తీసుకెళ్ళచ్చు. ఇందులో ఎక్కడా కూడా మేము మొత్తం ఇదంతా కూడా ఒక మెకానిజం పెట్టాము. ఏపీ SMS ద్వారా శాండ్ మెకానిజం ద్వారా మొత్తం కూడా ఏపీ GOI.in www శాండ్ ఇవన్నీ కూడా మేము వెబ్సైట్ పెట్టి దీని ద్వారా వాళ్ళు బుక్ చేసుకునే విధంగా ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఏర్పాటు చేసాం అధ్యక్ష. మొబైల్లోనే వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. మొత్తం రియల్ టైం మానిటరింగ్ GPS సిస్టమ్ పెట్టాం, GPS ట్రాకింగ్ పెట్టాం. తర్వాత పోస్ట్ ఆడిట్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. కమాండ్ కంట్రోల్ రూమ్ 24/7 కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా నడుస్తూ స్థానికులకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ RDO గారు, అక్కడ ఉన్నటువంటి పోలీసు, తర్వాత మైనింగ్ వాళ్ళు అందరు కలిసి ఒక కమిటీ కింద ఏర్పాటై టోటల్ అంతా కూడా మేము టెండర్ సిస్టమ్ అధ్యక్ష. ఈ రీచెస్ అన్ని కూడా టెండర్ సిస్టమ్ ద్వారా అందించడం కూడా జరిగింది. ఎక్కడా కూడా దాంట్లో టెండర్ సిస్టమ్ ద్వారా వాళ్ళు సప్లై చేయడానికి కేవలం లోడింగ్ ఛార్జెస్ కదా. ఇవాళ రాష్ట్రంలో అతి తక్కువ ధరకు సార్ అధ్యక్ష 136 రూపాయలకే మెట్రిక్ టన్ ఏదైతే మాన్యువల్ రీచెస్ ఉంటాయి అధ్యక్ష. మాన్యువల్ అంటే మనుషులు తీసుకొసేవి 136 రూపాయలకే ఒక టన్కి అక్కడ రీచ్ దగ్గర నుంచి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే సెమీ మెకానికల్ ఉంటే 60 రూపాయలు వాళ్ళకి యావరేజ్ పడుతుంది అధ్యక్ష. పర్ డే 34,000 మెట్రిక్ టన్స్ ని అందించగలుగుతున్నాం అధ్యక్ష. అలాగే డీసిల్టేషన్ పాయింట్స్ 54 ఉన్నాయి అధ్యక్ష. ప్రెసెంట్ 20 రన్నింగ్ లో ఉన్నాయి. 225 రూపాయలు అక్కడ వాళ్ళు దాన్ని ఇచ్చిస్తున్నారు. 33,000 మెట్రిక్ టన్స్ పర్ డే ఇచ్చే కెపాసిటీ మనకు ఉంది అధ్యక్ష. ఇవి కాకుండా కొత్త ఏరియాలు కూడా మనం ఐడెంటిఫై చేసుకున్న అధ్యక్ష. భవిష్యత్ అవసరాల కోసం కూడా ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్ పర్మిషన్స్, గతంలో అయితే పర్మిషన్స్ ఏమి లేవు అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం వల్ల NGT వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా పెట్టారట అధ్యక్ష. ఇవాళ మరి కోనసీమ ఏరియాలో మనం చూసుకున్నట్టయితే CRZ కానీ ఇవన్నీ గతంలో అవన్నీ ఉండే కదా. ఈ నిబంధనలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అలాగే మళ్ళీ మినరల్ డీలర్ లైసెన్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడైతే శాండ్ అవైలబిలిటీ లేవో ఆ శాండ్ అవైలబిలిటీ లేని చోట ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి మినరల్ డీలర్స్ కింద మనం కొంతమందిని ఐడెంటిఫై చేసి 33 చోట మినరల్ డీలర్స్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 6 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాకుండా పట్టా ల్యాండ్స్ అధ్యక్ష 240 పట్టా ల్యాండ్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. 100 ఆల్రెడీ కొద్ది పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మిగతా కూడా ఇచ్చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా DLSC ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తారు అధ్యక్ష. ఇంకేదైనా పర్మిషన్స్ కొద్దిగా పెండింగ్ ఉన్నా కూడా ఇమీడియట్ గా ఇవ్వడానికి చేస్తాం అధ్యక్ష. ఎక్కడ కూడా మా ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలకి ఎంత పారదర్శకంగా చేయాలనే దానికోసం ఆలోచిస్తూ ప్రజలకి ఎంత తక్కువకి చేయడానికి. ఎందుకంటే వాళ్ళ కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ ఓన్లీ వాళ్ళు కట్టుకోవాల్సింది లోడింగ్ ఛార్జెస్ అధ్యక్ష. ఈ రకంగా మరి మా ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఏదైతే ఇవాళ వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి ఇసుక మీద ఆల్రెడీ ACB ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఆనాటి మైనింగ్ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది, వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు అధ్యక్ష. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. దీంతో పాటు భవిష్యత్ తరాలకి ఇబ్బంది రాకుండా శాండ్ అందించే కార్యక్రమాలకి అన్ని చర్యలు తీసుకున్న అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొత్తపేట కానీ ఇలాంటి ఎక్కడన్నా ఉన్నా కూడా కొన్ని ఎక్కడన్నా జరుగుతూ ఉంటాయి. వాటి మీద కేసులు కంప్లైంట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మీద కొన్ని మేము బుక్ చేయడం జరిగింది. ఆ కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్టులు చేయడం కూడా ఫైన్లు కూడా కట్టించుకోవడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఇప్పటికి 810 వెహికల్స్ సీజ్ చేశాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసు ఫైల్ 369 ఫైల్ చేశాం అధ్యక్ష. అలాగే 1,87,31,025 రూపాయలు ఫైన్ కింద కూడా వాళ్ళకి కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ముందు దోచేశారు కాబట్టి అక్కడ పోయింది. మేము వచ్చిన తర్వాత మాకున్నటువంటి అధికారులందరూ కూడా మేము అక్కడ పోలీసు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయబోతా ఉంటే మేము పోలీసులు కూడా పెట్టాం అధ్యక్ష. ఆ రోజున మొత్తం కూడా అన్ని కూడా పోలీసులు పెట్టి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అసలు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఇందాక మీకు అన్ని కూడా డీటెయిల్ గా చెప్పాం అధ్యక్ష. అది అదే ఒక్క చోట కాదు, చాలా చోట్ల మీ మనుషులందరూ కూడా అలవాటు పడిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. అందుకని ఇప్పుడు కేసులన్నీ రావడానికి కారణం కూడా అదే అధ్యక్ష. మన ఈస్ట్ గోదావరిలో పెద్దలు చెప్తా ఉన్నారు, దాదాపు 9 ఉన్నాయి అధ్యక్ష. ఈస్ట్ గోదావరిలో మనకు వచ్చి వంగలపూడి ఇవన్నీ కూడా టోటల్ అన్ని కూడా అన్నమయ్య జిల్లా కానీ మొత్తం టోటల్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ గా మీకు ఇస్తాను అధ్యక్ష. మీకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే చెప్పమనండి. అట్లాగే మేము కట్టినటువంటి కేసులన్నీ కూడా అధ్యక్ష
ఇందాక నేను డీటెయిల్ గా చెప్పాను ఎంతమందిని అరెస్ట్ చేశాం, ఎంతమంది మీద కేసు బుక్ చేశాం, 810 వెహికల్స్ సీజ్ చేస్తాం అధ్యక్ష. అంటే ఎక్కడన్నా ఇలాంటి పొరపాట్లు చేసినా వాళ్ళందరి మీద కూడా సీజ్ చేస్తున్నాం. అలాగే మెకనైజ్డ్ సంబంధించి కూడా ఉన్నా కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుని వాటి మీద మెకనైజ్డ్ ఎక్కడ మెషిన్స్ వాడుతున్నారు పర్మిషన్ నుంచి వాటి మీద యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. అట్లాగే నెంబర్ ఆఫ్ కేసెస్ 369 ఫైన్ చేసాం అధ్యక్ష. నేను చెప్పాను 1,87,00,000 ఫైన్స్ కింద కూడా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే 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 దయచేసి మెంబర్స్ కానీ మంత్రులు కానీ దయచేసి గమనించాలి. క్వశ్చన్ అవర్లో మరి ఇంత ఎలాబొరేట్ గా అడగటం కానీ చెప్పడం కానీ జరిగితే